కార్తీక పురాణము 7వ రోజు పారాయణ కథ. స్నాన పుష్ప దీప ఆరాధనాదులు. మిథిలా నగరాధీశ జనక మహారాజా, ఎంత చెప్పినా తరగని మహత్యాలు గల పుణ్యప్రద మాసం ఈ కార్తీక మాసం. ఇహంలో మానవుణ్ణి తరింపజేసి పరంలో ముక్తిని కలుగజేయు ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన విధులు, దాన ధర్మాలు, వ్రత క్రతువులతో కూడుకున్న కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వివరిస్తాను. సావధానుడివై విను. రాజర్షి, కార్తీక మాసం ప్రారంభ దినమైన శుద్ధ పాడ్యమి నుండి నెల రోజులు అనగా 30 రోజులు సూర్యోదయ సమయములో నదీ నద తటాకముల నందు శిరస్నానం చెయ్యాలి. తులా రాసింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ప్రవరూపేణ సా సంపూర్ణ భవేత్ తదా. ఈ నెల రోజులు పరమ పావని గంగా నది సమస్త నదీనద వాపీ కూప తటాకాదులందు ద్రవరూపేణ లీనమై ఉంటుంది. నీట మునిగి శిరస్నానం చేసి తర్పణగా 3 దోసిళ్ల నీటిని జార విడిచి బయటకు వచ్చి తడి బట్టలను విడిచి పొడి బట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతోనే తుడుచుకోవాలి. వార్ధక్యము, ఆరోగ్యము, అవకాశము లోపించిన మరే ఇతర కారణం వల్లనైనా నెల రోజులు స్నానం చెయ్యలేని వారు కార్తీకే భానువారతే స్నానకర్మ సమాచరేత్. మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభ్యతే నృపా. ఆద్యేతి మే మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ మాస స్నాన ఫలం తేన లభ్యతే మాత్రాన సంశయః. రాజా, కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ, శుక్ల పాడ్యమి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ వాపీకూప తటాదికాది అందుబాటు జలాల్లో స్నానం చేయటం వల్ల ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం సిద్ధిస్తుంది. స్నానానంతరం ఇష్టమైన హరిహర దేవాలయం దేనిలోకైనా వెళ్ళి గోపుర ద్వారం వద్ద కానీ, స్వామివారి ముందు కానీ దీపారాధన చెయ్యాలి. అనంతరం ఆవు నేతితో కానీ లేదా అందుబాటులో సాధ్యమైన నూనెతో కానీ పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాదులతో సద్బ్రాహ్మణునకు దానమివ్వాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమః. అన్ని విధాలైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ఇచ్చు దీపదానం చేస్తున్నాను. నిరంతరం నాకు సుఖము, శాంతి కలుగుగాక అని చెప్పుకోవాలి. స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతో పూజించే వారింట కమలాసన స్థిర నివాసం ఉంటుంది. తులసీ దళాలు, జాజి పుష్పంతో పూజించేవారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు. సదాశివుణ్ణి బిల్వపత్రాలతో పూజించిన వారు ముక్తిని పొంది స్తరిస్తారు. కార్తీక మాసంలో ఫలపుష్పాదులను దానం చేయువారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు హరించిపోతాయి. కార్తీక మాసంలో జప తప హోమాలు చేసిన వారి పితృదేవతలు తరిస్తారు. ఆలయంలో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి శాలిగ్రామాన్ని పూజించిన వారికి ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో ఆలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలు ఆచరించిన వారికి అశ్వమేధ యాగ ఫలము కలుగుతుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారిని యమధర్మరాజుకైనా తేరిపార చూచుటకు శక్యము కాదు. కార్తీక మాసంలో శాలిగ్రామాన్ని తులసీ దళాలతో పూజించిన వారు ధన్యులై తరిస్తారు. ఉసిరి చెట్టు ఉన్న వనంలో పూజ చేసి వనభోజనం చేసిన వారు అంతిమ కాలంలో పుణ్యలోకాలు పొంది తరిస్తారు. కార్తీక మాసంలో జీర్ణ వస్త్రాలతో చలికి గజగజలాడుతున్న వానికి వస్త్రదానం చేసిన వారు సద్గతులను పొందగలడు. అతని వల్ల వారి పూర్వీకులంతా తరిస్తారు. శ్రీహరిని ఈ నెలలో అవిష పూలతోనూ తులసీ దళాలతోనూ పూజించిన వారు ఇహలోక సౌఖ్యంతో పరలోక ముక్తిని తరిస్తారు. శివుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు
పూర్ణాయుష్షును పొంది మరణానంతరం శివసాయుజ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో స్నానం, దీపారాధన, దీపదానం, వనభోజనం, దేవతారాధన చేయడం వల్ల కలిగే ఫలితం అనంతం. అట్లు చేయని వారు అనేక జన్మలెత్తి పరితపిస్తారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూచి ఆనందించువారు, ఇతరులకు పూజా పునస్కారాలలో సహకరించేవారు, ఆరాధనలకు సమారాధనలకు తోడ్పడేవాడు, పురాణ కథా కాలక్షేపాలలో పాల్గొనేవారు, ఆలయంలో దేవతాస్తుతి గానం చేసేవారు, ఇహంలో సుఖశాంతులు పొంది పరంలో దైవ సన్నిధ్యంలో ఉండి కడకు ధ్రువలోకాన్ని పొందుతారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, కార్తీక పౌర్ణమి చాలా ప్రశస్తమైనవి, పుణ్యదినాలు. ఆ రోజుల్లో ఉపవాసం చేసి సాయంత్రం పూజలు చేసి ప్రసాదం స్వీకరించడం వంశ సంప్రదాయాలను బట్టి జరపబడుతుంటాయి. ఈ రోజులలో సమస్త కుటుంబాల వారు 3వ సోమవారం కార్తీక పౌర్ణమి రోజున పూజలు తప్పనిసరిగా చేస్తుంటారు. వీటిని కార్తీక నోములు అంటారు. ఆయా కుటుంబ సంప్రదాయాలను బట్టి వారి వారి పూర్వీకులు చేసిన క్రమంలో పూజలు చేస్తుంటారు. ఇందుకు ఏ కుటుంబము భిన్నంగా వ్యవహరించదు. ఈ నోము కారణంగా కుటుంబీకులకు మేలు చేస్తుంది. సిరి సంపదలు, మోక్షసిద్ధి కలగడం ఈ కార్తీక మాస విశేషం. ఈ విధంగా కార్తీక విధులను నిర్వహించని వారు 7 జన్మలు నక్కలుగా జన్మిస్తారని వశిష్ఠ మహర్షి జనక మహర్షికి తెలియచెప్పడం జరిగింది. కార్తీక మాస విధులు తెలుపు కార్తీక మాస మహత్య అధ్యాయం కార్తీక పురాణం 7వ రోజు పారాయణ భాగం సమాప్తము.